ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి జట్లలో ఆర్సీబీ మొదటి స్థానంలో ఉంటుంది. మనందరికీ తెలిసిందే ఆర్సీబీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్. అందుకే గెలుపోటములు తేడా లేకుండా ఆ టీంకి భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఉంది, ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి ఫ్యాన్స్కు ఆర్సీబీ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం షాకింగ్కు గురిచేస్తుంది. ఆ వార్త మరేంటో కాదు, ఆర్సీబీని అమ్మకానికి పెట్టింది. అయితే ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్నటువంటి యునైటెడ్ స్పిరిట్స్ లిమిట్ మాతృ సంస్థ డియాజియో ఈ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ యొక్క ప్రక్రియ 2026 మార్చి 31వ తేదీలోపు పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఇచ్చినటువంటి ఒక లేఖలో డియాజియో వెల్లడించింది. దీంతో ఆర్సీబీ అమ్మకానికి అంటే సేల్లో ఉంది అనేటువంటి అంశం ఒక్కసారిగా ఫ్యాన్స్ని కంగారు పెట్టింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ప్రధాన వ్యాపారం ఆల్కహాల్ ఆధారిత పానీయాల రంగంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ ప్రధాన వ్యాపారానికి సంబంధించింది కాదని కంపెనీ పేర్కొంది. దీర్ఘకాలికంగా వాటాదారులకు విలువను అందించేటువంటి ఉద్దేశంతోనే కంపెనీ తన భారతీయ పోర్ట్ఫోలియోను సమీక్షిస్తుందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా యుఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ ప్రవీణ్ సోమేశ్వర్ తెలిపారు. ఇకపోతే విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడం, అపారమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉండడం వల్ల ఆర్సీబీ ఫ్రాంచైజీకి మార్కెట్లో భారీ విలువ ఉంది. నివేదికల ప్రకారం ఈ ఫ్రాంచైజీ విలువ సుమారు 2 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 16,000 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని అంచనా. సో మరొక పక్క ఆర్సీబీని అమ్మకానికి పెట్టగానే కొనుగోలు చేయడానికి పలు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా 16,000 కోట్లకి ఇప్పుడు ఆర్సీబీ అమ్ముడుపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది.